ఒకవేళ వెళ్తే హౌస్ కి వెళ్తే ఎలా ఉండబోతున్నారు, ఏంటి ప్లాన్ కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకున్నారా, అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి? అసలు కాన్సెప్ట్ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎట్లుంటదని నీకు తెలుసా ఇంకెవరికన్నా తెలుసా? అంటే ఉంటుంది అంటే పోయిన సీజన్స్ మనం చూసినాం కాబట్టి అదే కొంతమందితో కలిసి ఉండాలి ఇట్లా ఇట్లా అని చెప్పి ఉంటాయి కదా కొంచెం డిస్కషన్స్, గ్యాంగ్, ఫ్రెండ్షిప్, లవ్, సో అలాంటి అలా ఏదన్నా ప్లాన్ అంటే చేస్తున్నారా? డిఫరెంట్ పీపుల్ ని తీసుకొస్తాడు కదా, మనకు తెలియదు ఇక ఎవరితో మనం సింక్ అవుతాం ఎట్లుంటామో మనకు తెలియదు. అండ్ నార్మల్ గానే నేను అంత పెద్దగా ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చెయ్యా, ఓకే, అన్లెస్ కొంచెం అంటే లైక్ వర్క్ రిపీటెడ్ గా వర్క్ నడుస్తుంది మనకి అన్నంత జర్నీ ఉంటది కానీ అంత రిలేషన్షిప్స్ అంత ప్రాపర్ గా మెయింటైన్ చేయ నేను. సో ఎట్లుంటుందో తెలియదు నాకు అసలు, అదే కదా నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నది నేను ఎట్లుండబోతున్నా అని. బట్ దట్ ఎక్స్పీరియన్స్ నాకు యూనిక్ అనిపిస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఓకే, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వెళ్తున్నా? ఈగర్ గానా? ఎప్పుడెప్పుడు వెళ్తున్నా, ఎలా భయం కూడా ఉన్నది, అంటే ఎట్లుంటదో అసలు ఏం చేస్తాము అని అట్లున్నది, నర్వస్నెస్ ఉన్నది కొంచెం. ఓకే, సో మరి ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఈ వెళ్తున్నా అది ఈ సీన్ అంతా? యా చెప్పినా. వాళ్ళ రియాక్షన్ ఏంటి? అదే ఎందుకు ఇప్పుడు అన్నట్టుగానే ఉంటారు. కానీ వెళ్తానన్నా సరే జాగ్రత్త చేసుకున్నా అంతే అంతే. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే సోషల్ వర్క్ అసలు ఏంటి అంటే ఏజ్ లో ఎంజాయ్ చేసే టైం, మంచిగా చిల్ అవుట్ అయ్యి పబ్స్ కి వెళ్ళి తిరిగి ఇవన్నీ పక్కన పెట్టి సోషల్ వర్క్ నాకు అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా మా డాడీ వాళ్ళు అంటారు మా తాతయ్య ఇట్లే ఉంటుండేనంట, అండ్ మా అమ్మమ్మ కూడా సర్పంచ్ ఉంటుండేనంట, ఇట్లే సోషల్ సర్వీస్ లో బాగుంటుండేనంట. అదేమైనా వచ్చిందో నాకు తెలీదు, చిన్నప్పటి నుంచి కూడా అట్లే ఉంటుండే. అండ్ కలెక్టర్ అదే లైక్ అడ్మినిస్ట్రేటివ్ థాట్స్ బాగుంటుండే, అందుకనే వీళ్ళు కలెక్టర్ కావాలి అంటుండే అమ్మ వాళ్ళు. సో నేను గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసేటప్పుడు కూడా డబ్బులు సంపాదించినప్పుడు కూడా నాకు తెలియకుండా నేను అది నాకు ఒక 50% 4,000 సంపాదిస్తే ఒక 2,000 నా కోసం, ఒక 2,000 ఆర్ఫన్ హోమ్స్ కి కాంట్రిబ్యూట్ చేసేది, పోయి ఫుడ్ డొనేషన్స్ అని ఫుడ్ కి, అండ్ వాళ్ళకి ట్యూషన్స్ చెప్పేది, వాళ్ళకి కూడా అట్లా మ్యాథ్స్ అవి ఇవి అన్ని ట్యూషన్స్ చెప్పేది, అట్లా చేసేది అన్నట్టు. సో దట్ కంటిన్యూడ్, అది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. అట్లే అది మంచిగా ఉన్నది, హ్యాపీగా ఉంటాను నేను అక్కడ అని నేను కంటిన్యూస్ గా యాక్టివిటీ చేస్తా ఉన్న టైంలో లైక్ నేను ఐ కేమ్ అక్రాస్ డిఫరెంట్ థింగ్స్. కొన్ని సిచ్యువేషన్స్ చూసిన టఫ్ సిచ్యువేషన్స్ కూడా చూసిన. అట్లాంటప్పుడు హెల్ప్ఫుల్ గా ఉండాలి విమెన్ కి, అండ్ అబ్యూజివ్ థింగ్స్ కొన్ని జరిగేటప్పుడు చూసిన. నాకంటే నాకు 2 అన్నలు ఉండే, మా అన్న ఎప్పుడు నా చిన్న ఇట్లా చేసుకుని తీసుకుపోయాడు అన్నట్టుగా ఏడికి పోయినా ఇక వాడికి రైట్ అనికి నేను ఇట్లుంటా ఇట్లా అంతే ఇక చేసుకుని పెట్టాడు. సో నాకంటే 2 అన్నలు ఉన్నారు, అండ్ మా అమ్మ కూడా అట్లనే ఇట్లా ప్రొటెక్టివ్ గానే ఉన్నా నేను. కానీ చాలా మందికి అట్లా ఉండదు కదా, సో అట్లా నేను ఉండాలి ఎవరికైనా హెల్ప్ఫుల్ గా ఉండాలి అనేది ఒకటి ఉండే అన్నట్టు కొన్ని సిచ్యువేషన్ చూసినప్పుడు. సో తెలంగాణలో ముఖ్యంగా పండుగలు అంటే అందరికి చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టం ఉంటుంది. సో మీకు ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం? బతుకమ్మ పండుగ ఆబ్వియస్ గా. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అదే కదా. ఒక మెమరీ ఉందా బతుకమ్మ పండుగకి, ఏదన్నా మీ లైఫ్ లో ఒక మెమరీ? బతుకమ్మ పండుగ ఊర్లో మంచిగా చేసుకుంటాం కదండి, కాకపోతే సిటీకి వచ్చినాక కొంచెం అది మిస్ అయినా, ఇక బిజీ స్కెడ్యూల్స్ లేకపోతే పనిళ్ళలో పడి అంత మిస్ అయ్యేది. బట్ ఐ మేడ్ ష్యూర్ ఒక్కసారన్నా ఒక్క రోజన్నా పోయేలాగా చూసుకున్నా. బట్ దాని తర్వాత ఇంకా చాలా కష్టమై నేను ఏం చేసిన అంటే మా గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ కూకట్పల్లిలో ఏం చేసిన, ఇక మిస్ అవుతున్నా, ఇక్కడేమో అంత ఆడరు. సో అండ్ నేనే ఇక పోయి ఇనిషియేటివ్ తీసుకొని ఆడుకుంటా ఇట్లా సెలబ్రేట్ చేస్తా అంటే కొంచెం అది ఆ మూమెంట్ వచ్చింది. ఇక అందరూ అది అలవాటైనరు. ఒక 2 సంవత్సరాలు చేసినాక 3వ సంవత్సరంకి ఏం చేసిన అంటే ఇట్లా కమ్యూనిటీ లెవెల్లోనే గేటెడ్ కమ్యూనిటీలో ఆర్ఫన్ హోమ్ చిల్డ్రన్ ఉంటారు కదా, ఒక 100 మంది ఆడపిల్లల్ని ఇట్లా ఆర్ఫన్ హోమ్స్ నుంచి తెచ్చి అట్లా సెలబ్రేషన్స్ అట్లా అంతా ప్లాన్ చేసిన అన్నట్టు. ఇంకా సో అట్లా మస్తు ఎంజాయ్ చేసినాం. అండ్ ఆల్సో వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాలకు సరిపోను మెటీరియల్ అంతా ఇట్లా క్లాత్స్ కానీ ఆయిల్ అట్లా ఇట్లా అని చిన్న చిన్న ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ అంతా డొనేట్ చేసేటోళ్ళు. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ నేను చేసిన అన్నట్టుగా. నాకు ఇష్టం ఆ పండుగ, ఇక దాంట్లో నేను సోషల్ వర్క్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇష్టంతో పని 2 కంప్లీట్. ఓకే,
సో ఇంకోటి బోనాల పండుగ కూడా ఫుల్ ఫేమస్. అవును అవును. వెళ్ళారా మరి? బోనం ఎత్తుకుంటారా మీరు? హైదరాబాద్ లానే అది పెద్దమ్మ బోనము, పెద్దమ్మ తల్లికి బోనం ఎత్తుతాము. మన మంతిలోనైతే రేణుకా తల్లి, రేణుకామ్మ బోనాలు ఉంటాయి కదా, అవి మంచిగా చేస్తారు అన్నట్టు. అది మస్తు ఉంటది, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అవును.